యువరాజ్ బుద్ధ ఫ్రూట్ దొరికిందా? ఓకే ఓకే గాయస్, మనకి లాస్ట్ ఎపిసోడ్లో అయితే యువరాజ్ దగ్గర ఉన్న బుద్ధ ఫ్రూట్ అయితే పోయింది. తనైతే స్కైలైన్స్లో వెతకమన్నాడు. ఎందుకంటే లాస్ట్ టైం మనం ఉన్నది అది ఏదో మెయిన్ ఫోటోస్ పైరెట్, అక్కడ మొత్తం వెతికాము. సడన్గా విశ్వగేమర్ హ్యాంగ్ ఇచ్చాడు, అంటే బుద్ధ ఫ్రూట్ తీసుకొని పరిగెత్తాడంట. ఇంకా మరి మేమైతే అది వెతుకుతూ ఉన్నాం. అంటే చాలా రోజులు గ్యాప్ వచ్చింది, తను ఎవరికి కుదరట్లేదు కాబట్టి చాలా రోజులు గ్యాప్ వచ్చింది. ఎక్కడున్నాడో వెతుకుతున్నాము. ఇప్పుడే గైస్ ఈ మధ్యలో కొంచెం గ్రైండింగ్ చేసుకొని లెవెల్ అయితే పెంచుకున్నా 157కి అయితే. ఎలా అయిందో తెలీదు, ఓల్డ్ అకౌంట్ కొంచెం ఏదో ప్రాబ్లం వచ్చింది. అందుకే ఇంకా అంటే ఇది సేమ్ కాస్ట్యూమ్ సేమ్ ఉంది, మనకి నేమ్ ఇవన్నీ మారిపోతాయి. లాస్ట్ అకౌంట్లో కూడా బ్లూ కలర్ ఉండేది, ఇప్పుడు పోయింది. యువరాజ్ దొరికిందా? దొరికిందా? ఎక్కడున్నావు? ఓకే గైస్, తనైతే పైలట్ విలేజ్లో ఉన్నాడంట. విశ్వక్ని మన విఎం గేమర్ అయితే చంపేశాడు. ఫ్రూట్ అయితే దొరికింది. యాక్చువల్లీ తను ఫ్రూట్ డ్రాప్ చేయంగానే చంపాడంట, లేకపోతే డ్రాప్ చేయకముందు చంపుంటే ఇంకా పోయేది. సరే, బుద్ధ ఫ్రూట్ అయితే దొరికింది కదా, ఇంకా మనం గ్రైండింగ్ స్టార్ట్ చేస్తాం. పదండి గైస్, మనం కృషి తీసుకుందాం. ఇదంతా తిరగడం వల్ల అవసరం ఏం లేదు, డైరెక్ట్ పైకి వెళ్ళిపోతే అయిపోయి. అదిగోండి వచ్చేసాం. దీనికోసం అంత తిప్పలు పడి పైకి రావాలి, ఎనర్జీ మొత్తం వేస్ట్ చేసుకోవాలి. బ్యాండిట్ కన్ఫర్మ్. ఓకే పదండి మరి గైస్. నెక్స్ట్ టైం మనము నిన్నే అనుకుంటా ఒక హారర్ గేమ్ అయితే ఆడాము. మీరు చూసింటే కామెంట్ చేయండి. అమ్మో గైస్ పదండి ఇంకా. చెస్ట్ వచ్చింది. చెస్ట్ ఫస్ట్ మనకి డబ్బులు ఇంపార్టెంట్. మనకి బోట్కి, వీటికి, స్లూప్కి ఇవన్నీ కొంటాం కదా, వీటికి సగం డబ్బులు ఇవే తింటేస్తాయి గైస్. ఇంకా నేను పైలట్ విలేజ్లో ఇదైతే నేర్చుకున్నా. ఇది అంటే డార్క్ స్టెప్. మనకు అక్కడ రూమ్ అయితే ఉంటుంది కదా, ట్రీ ఉన్నది, అందులోనే ఉంటుంది. ఇది నేను మాస్టరీ లాస్ట్ దాంట్లో ఉన్నట్టుంది మనకి. ఉన్నట్టుంది గైస్, అందుకే మాస్టరీ లెవెల్ ఇంత పెరిగిందిగా. లాస్ట్ టైం ఉన్నప్పుడే ఉండొచ్చు అనుకుంటున్నా. మనకు 150 వస్తే ఓవర్ హీట్ వస్తుంది. అంత నేను ఎక్స్ట్రా ఏం పెట్టుకోవట్లా, నార్మల్గా యూజ్ చేసి మనం గ్రైండింగ్తో పాటు మనం మాస్టరీ లెవెల్ కూడా పెంచుకోవాలి. ప్రస్తుతానికి హైయెస్ట్ అంటే ఇదే. మ్యాగ్మా 73 ఉన్నట్టుంది. ఒక నిమిషం, 71 గైస్. మ్యాగ్మా 71 ఉంది. ఫ్రూట్ కటానా 46. ఎందుకంటే నేను డ్యూయల్ కటానాతో ఎక్కువ ఎందుకు చేయట్లేదు అంటే, మనకి ఇది ఓన్లీ 2 పవర్సే కదా, అది ఎక్కువ లేకపోయినా మనకి ఉంది కదా, దీన్ని ఏమంటారు, ఓరా ఉంది కదా. నేను విశాఖ ఇంకొక వీడియోలో అంటే ఎపిసోడ్ 4 ఏమో, మరి ఎపిసోడ్ 4 కుదిరితే ఎపిసోడ్ 4లో మరి మిడిల్ టౌన్కి వెళ్ళి అదైతే పెంచుకోవాలి కదా మనది ఓరా లెవెల్. మళ్ళీ మ్యాగ్మా క్రాప్ యూజ్ చేద్దాం. మ్యాగ్మా ఫ్లోర్. ఓకే డన్. ఏంటి లెవెల్ అప్? ఓకే మాస్టరీ లెవెల్ అప్ అయితే కాదు. దా వీడిని కూడా ఇలానే చంపేద్దాం. ఈసారి బాగానే గ్రైండింగ్ చేసుకోవాలి గైస్. ఈ లెవెల్ది టార్గెట్ ఏంటంటే స్కై బ్యాండిట్స్ అంటే లెవెల్ 160 అయితే మనకు అయిపోతుంది, అవ్వదని కాదు. ఇంకో క్విస్ట్ తీసుకొని వాళ్ళని చంపడం అయితే ఈ వీడియో మన టార్గెట్, ఈ ఎపిసోడ్ది గైస్. బ్లాక్ ఫ్రూట్ నెక్స్ట్ ఎపిసోడ్ పెట్టాలో లేదో కామెంట్ చేయండి. కొట్టు. ఎస్, మాస్టరీ లెవెల్ అప్ 72. మ్యాగ్మా క్లాప్, మ్యాగ్మా ఎరప్షన్, మ్యాగ్మా 4 3 ఒకేసారి యూజ్ చేస్తున్నాము. ఎంతైనా ఫ్లోరే బెస్ట్ గైస్, మనకి ఎక్కువసేపు ఉండొచ్చు గైస్. మనది 700 లెవెల్ అయ్యాక యువరాజ్ అయితే అంటున్నాడు ఇలా ట్రేడ్ చేద్దాం. మ్యామత్ డార్క్ తీసుకుంటే మ్యామత్ తీసుకుంటాడంట. అసలు డార్క్కి మ్యామత్కి ఏమన్నా సంబంధం ఉందా? ట్రేడ్ అప్పుడు మనం చేయొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే నా స్టోర్లో ఉన్నట్టుంది, మన ఇన్వెంటరీ ఐటమ్స్లో ఉన్నట్టుంది. సరే కొట్టు. ఇన్వెంటరీలో ఉంది గైస్, డార్క్ ఫ్రూట్ ఉంది, మనకి 84 ఉన్నాయి.
ఓరా స్కిన్స్ లేవు, ఏం లేవు, జస్ట్ షాడో. ఓకే, మాస్టరీ లెవెల్ అప్ 73. నెక్స్ట్ ఇది ఎంత ఉంది? 95. ఓకే, మనం ఇది కూడా అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. మ్యాగ్మా కూడా చాలా ఇంపార్టెంట్ గైస్. నేనైతే 700 వచ్చేదాకా ఈ మ్యాగ్మానే యూజ్ చేద్దాం అనుకుంటున్నా. మారిస్తే మనం ఇంకా కటానా, ట్రిపుల్ కటానా తీసుకుంటాం. మరి మెరీన్ ఫోర్ట్రెస్లో తీసుకుంటే ఈ అడ్వాన్స్ వెపన్ డీలర్ దగ్గర అవేం లేవు గైస్. ట్రిపుల్ కటానా మనం తీసుకోవాలంటే మనం ఇప్పుడు మెరీన్ ఫోర్ట్రెస్కి వెళ్ళాలి. కానీ అందరూ ఏమంటున్నారంటే ఇట్లా మన విఎం గేమర్ వీళ్ళందరిని అడిగితే మనకి డ్యూయలే బెస్ట్, ట్రిపుల్ అంత యూజ్ ఏమి ఉండదని అంటున్నారు. ఓకే, మాస్టర్ లెవెల్ అప్ ఇంకా 5 కదా, మోర్ 2 మెంబర్స్ పెరుగుతుంది అంటారా ఇందులో? అవ్వచ్చులే, 159 అన్నా అవ్వచ్చు. అబ్బా భలే ఉంది బ్లాక్ కలర్ది నైఫ్ చుట్టూ. ఐ మీన్ నైఫ్ కాదు, మన కటానా చుట్టూ. మ్యాగ్మా క్లాప్, మ్యాగ్మా ఫ్లోర్తోనే చంపుదాం. మనకి ఎక్కువసేపు ఉండాలి, ఇట్లా హెల్త్ పోవాలంటే ఇదే బెస్ట్. మనకి స్నో ఐలాండ్లో అనుకుంటా, మెరీన్ ఫోర్ట్రెస్లో కాదు, స్నో ఐలాండ్లో గైస్, మెరీన్ ఫోర్ట్రెస్ కాదు, మెరీన్ ఫోర్ట్రెస్ కాదు, మనకి స్నో ఐలాండా? అదేంటి స్నో ఐలాండే. ఫ్రోజన్ విలేజ్, సారీ స్నో ఐలాండ్ అంటే ఏంటి, ఫ్రోజన్ విలేజ్ గైస్. ఓకే, మనం ఈ స్టాట్స్ కూడా పెంచుకోవాలి. వాళ్ళు చంపుతూ ఉన్నప్పుడు ఈ లోపల బ్లాక్ ఫుడ్ కూడా కొంచెం పెంచాలి. బ్లాక్ ఫ్రూట్, మ్యాగ్మా క్లాప్, మ్యాగ్మా ఎరప్షన్. మనం ఇంకా 2 యాక్టివేట్ చేసుకోవాలి పవర్స్. ఒకటేమో లెవెల్ 90 అంట, దగ్గరలోనే ఉన్నాంలే, ఇంకో 20 వచ్చి అయిపోతుంది, అటు ఇటుగా 20. ఓకే, ఫస్ట్ కంప్లీటెడ్. 159 టెలిపోర్ట్ టు హోమ్. ఓకే, మనకి ఇప్పుడు ఇంకా స్టాట్స్ పెరిగాయా? 1 బ్లాక్ ఫ్రూట్ 40 గైస్. ఎక్కడ చెస్ట్ వచ్చింది? ఇది కాదు అసలైన చెస్ట్ అంటే, మనకు అక్కడ ఉంటుంది టవర్లో 2000 అలా వస్తుంది గైస్. చెప్పాను కదా, 2107. ఇప్పుడు మనం డార్క్ మాస్టర్ చేయొచ్చా? లెవెల్ రిక్వైర్డ్ అంతా అరే 175 ఏంటి 175? ఇంకా 159లో ఉన్నాం, అంటే చాలా గ్రైండింగ్ చేయాలి ఇంకా. వామ్మో 175 అంటే చాలా ఎక్కువ గైస్. 159 ఇంకా 175 అంటే ఇంకా 15 ఎక్కువ, చాలా ఎక్కువ. కెమెరా యాంగిల్ నువ్వు ఏ గేమ్లో పనిచేయవా? ఈ గేమ్స్ పర్వాలేదు గైస్, హారర్ గేమ్స్లో పని చేయకపోతే చస్తాము, ఏం లేదు. ఇంకా మనకి ఇవి ఉంటాయి కదా, ఇట్లా అంటే మాన్స్టర్స్ వెనకాల వస్తాయి కదా, సడన్గా అది కెమెరా యాంగిల్ ఎక్కడ తప్పినా షార్ట్ అంటే డై అయిపోతాం కదా. మనకి గ్రానీ ఇలాంటి గేమ్స్ అయితే పర్లేదు, మనకి 5 days అలా ఉంటాయి. కొన్ని గేమ్స్ అసలు డైరెక్ట్ అవుట్. పదరా బాబు. అయ్యో, మ్యాగ్మా క్లాప్, మ్యాగ్మా ఫ్లోర్. ఇంకా అవ్వలేదా? ఇదే లాస్ట్ ఈసారి చేస్తావు పక్కా. ఓకే గైస్, పదండి ఇంకా వీడిని చంపుదాం. 160 అయితే పక్కా, 175. ఓకే, వాళ్ళది 170 కదా. గైస్ నేనైతే మొన్న 659 మనకి ఇక్కడ గ్యాలీ పైరెట్స్ ఉంటుంది కదా, వాళ్ళనైతే చంపాను. కానీ మనకి మాస్టర్ లెవెల్ పెరిగిందంటే, అది కూడా 1 లెవెల్ పెరగల. అదే లెవెల్ పెరగకపోతే భలే కోపం వస్తుంది గైస్. ఈ ఫ్రూట్ తింటే అదే ప్రాబ్లం. మనకి పాత దాంట్లో మ్యాగ్మా కాకుండా ఇంకోటి ఏదో ఉంది, అది స్నో అనుకుంటా. స్నో కాదు, అది స్మోక్ గైస్. మాస్టర్ లెవెల్ అప్ పెరిగింది మ్యాగ్మాది, 80 దగ్గరలో ఉన్నాం. 95 అంటే ఇంకా 15. దాదా నీకు ఒక షాట్ ఇచ్చేస్తా.
మ్యాగ్మా ఫిష్ ఒకటి యాక్టివేట్ చేసుకోవాలి. మ్యాగ్మా మెటీరియల్స్ ఇవి రెండు యాక్టివేట్ చేసుకోవాలి గైస్. ఇంకా అందులో మనకు ఓవర్ హీట్, ఇది డార్క్ స్టెప్లో మనకు ఓవర్ హీట్, ఇవన్నీ మనం అయితే చేసుకోవాలి. పదరా తమ్ముడు. బుద్ధ ఫ్రూట్ కోసం చాలాసేపు పడుతుంది అనుకున్నాము, కానీ బాగా త్వరగానే అయిపోయింది మంది. అసలు అప్పటి నుంచి పాపం మీ మ్యాగ్మా ఫ్లోర్నే యూజ్ చేస్తున్నా. వీరికి హాఫ్ హెల్త్ వచ్చాక వేరే, అయ్యో హాఫ్ హెల్త్ అనే లోపలే. గైస్ మనకి మ్యామత్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ ఒకటి ఉంటుంది. దాని లెవెల్ 150, 120 కూడా కాదు, 300. అమ్మో, మాస్టర్ లెవెల్ గైస్, లెవెల్ కాదు మాస్టర్ లెవెల్. మనకు అంతుంటుంది, అది ఎప్పుడు అవుతుందో ఎవరికి తెలుసు. 300 అంటే మాటలా గైస్. అంటే అన్నీ మ్యామత్తోనే చంపితే అలా అయితే ఓకే, కానీ ఇలా సింగిల్ ఇలా అన్నీ కాకుండా ఇలా ఒక్కొక్కటి యూజ్ చేస్తే మనకు కష్టమవుతుంది. ఇంకా ఎంతమంది లెవెల్ 77, 78 ఇంకా రాలేదా? 77. పదండి వీడిని చంపేద్దాం. చావు. ఈ లెవెల్ ఈ వీడియోలో మనం 160 వస్తే మరి నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తున్నాండ్రా డార్క్ టీచర్సా? కాదు వీళ్ళ పేరేంటి, డార్క్ బ్యాండిట్స్ అనుకుంటా. వస్తున్నాండ్రా నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ ఎపిసోడ్లో. సారీ, ఒరే కింద పడుతున్నాం గైస్, కిందకి వెళ్ళొద్దు. ఓకే ప్లేస్లో కూడా ఉండొచ్చు. అబ్బా 78 గైస్. 79 వస్తే బాగుండు ఈ రెండిటి లోపల. ప్లీజ్ 79. 80 వచ్చేసి ఇంకా 15 ఉంటుంది. మ్యాగ్మా ఫిష్ ఎలా ఉండొచ్చు మరి, ఇంకా ఎప్పుడు ట్రై చేయలేదు కాబట్టి మనకు అంత ఐడియా లేదు. అబ్బా అప్పటి నుంచి బోర్ కొడుతుంది గైస్. కాసేపు కటానా యూజ్ చేద్దాం. దీని లెవెల్ కూడా 46 కదా, దీన్ని 50 చేద్దాం. టొర్నాడో, బ్రేక్ డ్యాన్స్, ఫ్లయింగ్ కిక్ గాల్లో ఎగిరి అప్పుడు చేయాలి. ఇలా చేస్తే బాగుంటుంది. అబ్బా మీది వచ్చిందా? సరే చూద్దాం. మ్యాగ్మా క్రాప్, మ్యాగ్మా ఫిష్ అంటున్నాం. మ్యాగ్మా ఎరప్షన్ కూడా మనకు 45, మళ్ళీ ఇంకన్నీ 90 ఉన్నాయి గైస్. మంది అన్నిటికంటే ఎక్కువ మాస్టర్ లెవెల్ అంటే ఇదే. ఇది కాదు మ్యాగ్మా ఎరప్షన్ కాదు, అది 100 ఎంత ఉన్నది, 108 గైస్. అది మనకి ఎందుకంటే 3 ఓపెన్ అయ్యి పైగా అది ఒక్కొక్కటి 90, 100 అలా ఉన్నాయి గైస్. మ్యాగ్మా ఎరప్షన్ యూజ్ చేయాలి. మ్యాగ్మా క్రాప్, రెడీగా ఉండరా బ్యాండిట్, నువ్వే లాస్ట్, నీతో అయిపోయింది. 160 వచ్చేసింది గాయస్ మనకి. మన కల్లారా 160 రావాలి. ఎస్ 160. పదండిరా పైకి. టెలిపోర్ట్ అవ్వచ్చు కదా మనము. సారీ రెడీమ్ కోడ్స్ వద్దు మనకి, టెలిపోర్ట్. ఈ లోపల బ్లాక్స్ ఫ్రూట్ పెంచుకుందాం. ఓకే గాయస్, ఈ వీడియో అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.